ये 10 కొయ్య సత్యవతి అమ్మగారిని ఏజీ మీదకి రమ్మని కోరుతున్నాం. కొయ్య సత్యవతి అమ్మగారిని ఏజీ మీదకి రమ్మని కోరుతున్నాం. పిల్లల కింద మీరు వెళ్ళరా మీరు కూడా వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి రా. పెళ్ళి ఈ రోజు మా మధ్య వారికి మేము యోగ్యులు కాదు. కేవలం చెప్పలోని మమ్మల్ని కాల్చి కాపాడి భద్రపరిచి 2024 సంవత్సరంలో ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువాన్ని ఆరాధించి ఆలకించినందుకు ఒక్కసారి మనస్ఫూర్తిగా హృదయాంతరంగం నుంచి యేసయ్యకు ప్రణుతులు చెల్లిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా కన్న తండ్రి సంతోషంతో ఉత్సాహించడం ఆనంద గీతాలు స్తోత్ర గీతాలు స్తుతి కీర్తన పాడడానికి ఈ సంఘంలో సభ్యులు కుటుంబాలు బిడ్డలు ఈరోజు ఈ జన్మదిన సువార్తలు వీధిగా ప్రకటించడానికి మా హైందవ సోదరులు వచ్చి మా క్రైస్తవ సోదరులు వచ్చి వెళ్ళి ప్రభువుకు రక్షకుడిగా పుట్టావని నరావతారిగా ఈ లోకానికి వచ్చావని కన్యమరియ ద్వారా పరిశుద్ధుడిగా పుట్టారని సువార్తటువంటి వారికి కూడా ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ మాకు ముగిస్తున్నారు. వచ్చిన వారందరూ కూడా చక్కగా తలవంచండి, కన్నుమూసుకోండి. చిన్న పాట పాడుకుందాం. లేచి నిలబడి ప్రార్థన జీవితంలో సెలవిస్తున్నాం. Namaskar.
మనం ప్రేమించి పడిదట్టు చేతన ఒక నిమిషం యేసు పేరు మీద రక్షకుడిగా చేతంట నాన్న సేవకుడిగా నన్ను రక్షించడానికి మనకు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలుగా Please subscribe to our channel. This song mixed by DJ Madhu Smiley. Thanks, DJ Love. లోకరక్షకుడు భూమి మీదకి వచ్చినటువంటి అరుదైన ఘట్టం, అరుదైన సంఘటన. ఆ దినాల్లో ఉన్న ప్రజలు ఎదురు చూచారు. లోకరక్షకుడు బయట బయట ఆపేయచ్చు. హలో, బయట బయట మార్చండి సోదరులారా, బయట బయట మార్చండి. 2024 సంవత్సరాల క్రితము యేసయ్య భూమి మీదకి ఆయన వచ్చాడు. దీనుడుగా, దరిద్రుడిగా, పశువుల కంటే ఉయ్యాలగా ఈ లోకంలోనికి ఆయన రావడం పశువుల గ్రంథంలో బయట ఉంటుంది. దానికి ముందే ప్రవక్తలు చెప్పారు. భారతదేశంలో ఇతిహాసాలు, హైందవ వేదాలు చెప్పాయి. కన్యక పుత్రుడు భూమి మీదకి రాబోతున్నాడని, కన్యక గర్భవతి అని కుమారుని కంటాలని, పరిశుద్ధుడిగా పరమాత్ముడే భూమి మీదకి రాబోతున్నాడని, పాప పరిహారం యేసుక్రీస్తు మానవ పాపాలను పరిహరించడానికి నరవతారిగా భూమి మీదకి వస్తున్నాడని వేదాలు మన భారతదేశంలో హిందూ ధర్మం చెబితే ఆ ధర్మం ప్రకారమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన మెస్సయ్యను 7 దినాల్లో చాలా మంది అంగీకరిస్తున్నారు. కుల మతాలు అనే భేదం లేకుండా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఈ లోక రక్షకుడిని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబరు 31వ తారీఖు వరకు ప్రతి పల్లెలను, ప్రతి పట్టణంలోనూ, ప్రతి గ్రామంలోనూ వీధి వీధిన క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ రాత్రి ఎపిఫానియా గొల్లపూడి లూథరన్ దేవాలయంలో క్రిస్మస్ ఆరాధన అత్యంత మహిమకరంగా, దేవునికి ప్రీతి పాత్రంగా, ప్రీతికరంగా పండుగ జరగబోతుంది. కనుక సాయంకాలం తప్పక సకాలంలో ఆకాంక్షతో ఈ మాటలు తెలియజేస్తున్న మంచిది. ఇంతవరకు వీధి సువార్తలు ప్రశ్నించడానికి మీరందరూ చాలా ఉత్సాహంగా, సంతోషంగా అభినందిస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు, జీవనలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఇదే ఆనందంతో, ఇదే స్మరణతో మన జీవిత గమనంలో, పరుగు పండుగలో, జీవిత యాత్రలో ముందుకు కొనసాగడం తప్పకుండా దేవుడు మనల్ని జీవిస్తాడు. తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పటికైనా గౌరవముడి లూథరన్ సంఘ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. అలాగే పండగకు ఊర్ల నుంచి సంక్రామానికి కాచేవాడమ్మా, కరుణామయుడమ్మా, వెలగలవాడమ్మా, నష్టాలలోన తోడుండేవాడమ్మా, ఇమ్మానుయేలమ్మా, తోడుంటాడమ్మా, కన్నీరు తుడిచి కంటి పాపలా కాచేవాడమ్మా, కరుణామయుడమ్మా, వెలగలవాడమ్మా, నష్టాలలోన తోడుండేవాడమ్మా, ఇమ్మానుయేలమ్మా.
చేసుకున్నట్టు దిక్కులు చేసే సందడి వసనాలు పాటలు పాడే దిక్కులు చేసే సందడి మన విసర్గ పుట్టాడని మన రాజు పుట్టాడని మన విషయ పుట్టాడని సంగడి మొదలాయి మన రాజు పుట్టాడని
యు దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రీస్తు నాడు పుట్టెను హల్లెలూయా క్రీస్తు నాడు పుట్టెను హల్లెలూయా క్రీస్తు నాడు పుట్టెను హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని క్రైస్తవ జనాంగమా, ఈ కొమరాడ లూథరన్ దేవాలయపు విశ్వాసులారా, మీ అందరికీ ఎపిఫానియా లూథరన్ సంఘం గొర్లపూడి సంఘం తరపున ప్రత్యేక శుభాలు, క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీకు తెలుసు క్రిస్మస్ అంటే ఏంటో, రక్షకుడు ఎందుకు పుట్టాడో మీకు తెలుసు. ఒకవేళ రక్షకుడి గురించి ఇంకా తెలుసుకోలేకపోతే, రక్షకుడు పుట్టిన కారణం నీకు తెలియకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్తావు. కనుక సువార్త అందించబడుతుంది. ఇంకా యేసుని గురించి నువ్వు తెలుసుకోకపోతే తెలుసుకోవడానికి ఇదే మీకు అనుకూలమైన సమయం. ఈ రాత్రి 24వ తారీఖు సంధ్యా క్రిస్మస్ ఎపిఫానియా లూథరన్ దేవాలయంలో జరగబోతుంది. కనుక మీరు ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, లోక రక్షణ గురించి మరిన్ని సంగతులు మీరు తెలుసుకోవాలని ఆశతో, ఆకాంక్షతో, ప్రయాసతో మేము మీ మధ్యకు వచ్చి ఈ క్రిస్మస్ సువార్తను, క్రిస్మస్ క్యారల్స్ ని మీకు తెలియజేస్తున్నాం. ఆ దినముల్లో ప్రజా సంఖ్య రాయవలని క్రైస్తవ అగస్తు వల్ల ఆజ్ఞ అయింది. ఆ దినాలలో పరిస్థితులు బాగాలేదు. రోమా సామ్రాజ్యం కింద ఇశ్రాయేల్ ప్రజలు నలిగిపోతూ లోక రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినాల్లో ముందుగానే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన ఈ లోకానికి నవారంతారిగా ఆయన వచ్చాడు. ఆ సందేశాన్ని క్రిస్మస్ సందేశంగా ఈ ఉదయకాల సమయం మీకు తెలియజేస్తున్నాము. కనుక తప్పకుండా సాయంత్రం జరిగే ఎపిఫానియా గొర్లమూడి లూథరన్ దేవాలయంలో జరిగే క్రిస్మస్ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పాల్గొని దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, లోక రక్షణ గురించి మరిన్ని సంగతులు మీరు తెలుసుకోవాలని ఆశతో, ఆకాంక్షతో, ప్రయాసతో మేము మీ మధ్యకు వచ్చి ఈ క్రిస్మస్ సువార్తను, క్రిస్మస్ క్యారల్స్ ని మీకు తెలియజేస్తున్నాం. ఆ దినముల్లో ప్రజా సంఖ్య రాయవలని క్రైస్తవ అగస్తు వల్ల ఆజ్ఞ అయింది. ఆ దినాలలో పరిస్థితులు బాగాలేదు. Enjoy all the gifts of Christmas. The gift of happiness, Gift of joy. the gift of love. Wishing you Merry Christmas and సర్వలోకర్తమ మయ్యము
పండుగని చూద్దాం సంతోషిద్దాం రాజు పుట్టేనని పండుగ వేద్దాం. ఏరారా వద్దంట వద్దంట పిల్లలు వెనకనండి, బండి వెనక్కి. క్రిస్మస్ కేవలం క్రీస్తు యొక్క జన్మదిన సువార్త చెప్పడానికి ఆయన 2024 సంవత్సరాల క్రితము ఇజ్రాయెల్ దేశములో బెత్లెహేమ్ అనే చిన్న గ్రామములో ఆయన జన్మించినటువంటి ఉదంతం క్రైస్తవ బిడ్డలని మీ అందరికీ తెలుసు. మరింతగా యేసుని భయభక్తులతో పూజించడానికి, ఆరాధించడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా క్రీస్తును సరిగా అర్థం చేసుకోక, క్రీస్తును ఆరాధించవలసినటువంటి రీతిలో ఆరాధించలేక, ఆయన గణపరిచే రీతిలో గణపరచలేక, నామకార్థంగా ఒకవేళ ఆచార ట్రెడిషన్ ప్రకారం ఒకవేళ పండగలు చేస్తూ ఉంటే ప్రపిండి లేని వారమై మనము పండగ చేయాలని గలతీకి రాసినటువంటి పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ దినము గొల్లలకు సువార్త అందించబడింది. వారు పరుగు పరుగున ఆనందంతో వెళ్ళి యేసుని సందర్శించారు, చూశారు, వారు ఆయనను పూజించారు. మనకి మిషనరీల ద్వారా ఈ తక్కువ కులస్తులు అని హైందవము చేత వెలివేయబడినటువంటి ఈ జాతికి దేవుని సువార్త ప్రకటించడం ద్వారా దేవుడు గొప్ప హోదాను అనుగ్రహించాడు, గొప్ప డిగ్నిటీని అనుగ్రహించాడు, గొప్ప ప్రాచుర్యాన్ని మనకి అనుగ్రహించాడు. ఉనికి లేనటువంటి ప్రజలంగా, మనము అణగారిన ప్రజలంగా, అంటరాని వారిగా జీవిస్తున్నప్పుడు మనకి ఒక ఉనికిని, ఒక ఐడెంటిటీని, ఒక గుర్తింపును తీసుకుని వచ్చిన వాడు నా ప్రభు అనే యేసు క్రీస్తు. ఆయన లోకంలో జన్మించడం ద్వారానే, ఆయన లోక రక్షకుడిగా మనకు ఆయన లోకానికి వచ్చిన కారణం చేతనే మనము ముందుగా యేసు ప్రభువుని కలిగి ఉన్నాము కనుక, నమ్ముకున్నాము కనుక మనకు రక్షణ భాగ్యం అనుగ్రహించబడింది. ఈ లోక రక్షకుడిని, ఈ పాప విమోచకుడిని మనము నమ్ముకున్నాం, మనం ఆనందిస్తున్నాము, సంతోషిస్తున్నాం. చాలా మందికి ఈ సంతోషం లేదు, ఈ ఆనందం లేదు, ఈ గొప్ప భాగ్యం లేదు. ఈ లేని వారందరికీ మనము సువార్తను, క్రీస్తు రక్షణ వార్తను తెలియజేయవలసిన బాధ్యత దేవుడు మనపై మోపాడు. మనము పొందాము రక్షణ, మనం అనుభవిస్తున్నాము, మనం సంతోషిస్తున్నాము, మనం ఆనందిస్తున్నాము. మన లోక రక్షకుడైన ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. చాలా మంది ఇంకా యేసు పుట్టాడని తెలియదు, యేసు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడని చాలా మంది అన్య జనాంగానికి, హైందవ సోదరులకు తెలియదు కనుక ఆ తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ 2024 సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. నిజమైనటువంటి క్రిస్మస్ సువార్తను, క్రిస్మస్ సందేశాన్ని ఈ క్రైస్తవ లోకములో క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము అన్యులకు వెలుగుగా మనం ఉందాం. యేసు ప్రభు వారు భూలోకంలో పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టింది. అది పుడతాదని ఎప్పుడో అగస్టిన్ మతం వాళ్ళు ఎప్పుడో జ్ఞాపకం చేశారు. శాస్త్రులు, పరిసయ్యులకు ఆ సంగతి తెలియలేదు, కానీ జ్ఞానులకు ఆ సంగతి తెలిసింది. నక్షత్రము యాకోబులన్నీ ఉదయించును అని బిలాము ప్రవచించిన ప్రభుత్వము, ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ప్రవచనాలు, యాలయనగా మనకు శిశువు పుట్టెను అనే ప్రవచనం, ఇదిగో ఇమ్మానుయేలు రాబోతున్న ప్రవచనాలన్నీ నెరవేరి యేసుక్రీస్తు లోకరక్షకుడికి వచ్చాడు. కనుక సాయంత్రం ఎపిఫానియా దేవాలయంలో మీరు క్రైస్తవులే దేవాలయంలో జరుగుతున్నటువంటి ఆరాధనకు వచ్చి మరిన్ని సంగతులను, లోతైనటువంటి సంగతులను తెలుసుకోవాలని ఆశపడుతూనే మేము ఎపిఫానియా దేవాలయము తరపున మీ మధ్యకు ఈ క్రిస్మస్ క్యారల్ సువార్తను ప్రకటించడానికి వచ్చాం. ఈ సువార్త తెలుసుకోవాలని ఆశపడుతూనే మేము ఎపిఫానియా లూథరన్ దేవాలయము తరపున మీ మధ్యకు ఈ క్రిస్మస్ క్యారల్ సువార్తను ప్రకటించడానికి వచ్చాం. ఈ సువార్త ఉన్న యెషయా ప్రవచించిన ప్రవచనాలు, ఈ ఆలయనగా మనకు శిశువు పుట్టెను అనే ప్రవచనం, ఇదిగో క్రిస్మస్
యేసు పుట్టెను ఇంతగను పేటే నానా క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. హల్లెలూయా క్రీస్తునాడు పుట్టెను హల్లెలూయా క్రీస్తునాడే పుట్టెను హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఈ సాయంత్రం ఈ ఎపిఫానియా లూథరన్ దేవాలయంలో క్రిస్మస్ సంధ్యా క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. మరిన్ని విషయాలు క్రీస్తు గురించి సమీపంగా తెలుసుకోవాలని కోరితే దేవాలయంలోనికి క్రీస్తు మందిరంలోనికి ఎపిఫానియా లూథరన్ దేవాలయంలోనికి రమ్మని ఏ భేదం లేకుండా ఏ తారతమ్యం లేకుండా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఎపిఫానియా దేవాలయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రాబోయే దినాలు మిమ్మల్ని దర్శించి క్రీస్తును కలిగిన వారిగా మిమ్మల్ని ఆశీర్వదించి ఈ ప్రపంచానికి నడిబడ్డున్న దేశం ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశంలో నడిబడ్డులున్న బెత్లెహేము అనే చిన్న పల్లెటూరులో ఊరిలో ప్రభువైన యేసు ఎప్పటి నుంచో ప్రవక్తల ద్వారా హైందవ వేదాలు చెబుతున్న రీతిగా లోకరక్షకుడు పున్నమి నరకాన్ని నుంచి తప్పించే పుత్రుడు ఈ లోకానికి వస్తాడని హార్యులు వెదురు చూసినటువంటి శక పురుషుడు లోకరక్షకుడు మేము ప్రకటిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు అని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన కేవలము తక్కువ జాతి దేవుడని లేకపోతే ఆయన కేవలము ఫలాని వారి దేవుడని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దేవదూత భూలోకానికి వచ్చి చెప్పినటువంటి వార్త మనగా ప్రజలందరకు కలిగిపోవు మహా సంతోషకరమైన సువార్తమానం మేము మీకు తెలియజేస్తున్నాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని పరలోకములున్న దేవదూతలే ఈ భూమి మీదకి ఈ ప్రపంచానికి కేంద్ర బిందువైన భూమచర్యకు నడిబడినటువంటి ఇజ్రాయెల్ దేశము బెత్లెహేము ఊరిలో ఆయన జన్మించాడు. ఆయన జన్మ పరిశుద్ధమైంది. ఈ లోకములో మనుషులందరూ పుట్టిన రీతిగా ఆయన పుట్టలేదు. అలా పుడితే మనల్ని ఆయన రక్షించలేడు కనుక ఆయన పరిశుద్ధుడిగా కన్యమరియ గర్భము ద్వారా పురుష కలయిక లేకుండా పురుష అంశము లేకుండా పుట్టిన పరమ పవిత్రుడు పరిశుద్ధుడు సర్వోన్నతుడైన దేవుడే ఈ లోకములోనికి మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆ దినమే క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట,
ఆ దినాన్న దేవదూతలు 2024 సంవత్సరాల క్రితము ఈ వర్తమానాన్ని అందుకుని వారు ఆ దేవదూత వర్తమానాన్ని గొల్లలకు చెప్పబడిన వారు వెళ్ళి యేసును చూశారు. తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మ్యాగీస్ జ్ఞానులు కూడా వెళ్ళి యేసయ్యను దర్శించారు. బంగారమును సాంబ్రాణిని బాళమును ఆయనకు కానుకలుగా వారు సమర్పించి సాగిలపడ్డారు, పూజించారు, ఆనందభరితులయ్యారు. ఈ క్రిస్మస్ వర్తమానాన్ని నా హైందవ సోదరి సోదరులారా, క్రీస్తు రక్షకుని యొక్క జన్మ పరిశుద్ధమైన మిమ్మల్ని ప్రేమించి మావలే మీరు కూడా ఆనందభరితులై క్రీస్తు యేసునాథుని రక్షకునిగా కలిగి సంతోషిస్తారని, ఆనందిస్తారని, నిత్య నరకాన్ని నుంచి తప్పించబడి మోక్షానికి వెళతారనే ఈ సత్య సువార్తను, క్రీస్తు యొక్క రక్షణ సువార్తను రక్షకుడని హైందవ సోదరి సోదరులారా, లోకరక్షకుడు ప్రభు అయినటువంటి క్రీస్తు లోకములో పాపుల్ని రక్షించడానికి మనుష్య రూపంలో పరిశుద్ధ కన్య మరియ ద్వారా పుట్టి అవతరించి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు జన్మను గురించి మీకు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఐకవ్యం ఎదురు చూసిన శక పురుషుడు ఈ చరిత్రను రెండుగా విభజించిన క్రీస్తునాథుడు లోకరక్షకుడు ప్రభువైనటువంటి క్రీస్తు అనే సంగతిని సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. హలో, ఈ ఉదయకాల సమయము ప్రత్యేకంగా క్రీస్తు అనే సంగతిని సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. హలో, కనుక గడు భాగ్యము మోక్ష భాగ్యము బాపు చేరిన వారికి గడు భాగ్యము మోక్ష భాగ్యము. క్రీస్తు నాడు పుట్టెను, క్రీస్తు నాడు పుట్టెను.
క్రీస్తు నేడు పుట్టెను, లోక రక్షకుడు మన కొరకు పుట్టెను. బలో క్రీస్తు మహారాజుకి, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను. ఇంతలేదిక యేసు పుట్టెను, ఇంతగను బాటే మందున చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను. పాపమె చూచినాము స్వామి యేసునాథుని, మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని. ప్రేమ మొక్కి వచ్చినాము మామరములగా, ప్రేమ మొక్కి వచ్చినాము మామరములగా. బేతలేము పురములోన బీద కన్య మరియకు, బేతలేము పురములోన బీద కన్య మరియకు. వేదదాసు రూపు దాచి వెలసి పశుల పాకలు, వేదదాసు రూపు దాచి వెలసి పశుల పాకలు. వేదావట్ల వారి కన్య మరియమ్మ, యేసు తల్లి మరియమ్మ, ప్రేమ గల యేసు తల్లి. వేరెళ్ళిన దేవదేవు సర్వజనాంగమా, సంతసముందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్తన దివసంబు వింతగా. మరి కనపడతలేదు నీది ఆల్రెడీ బాయ్ కంటిన్యూ తీసేద్దామా లేదా కంటిన్యూ అక్కడ తీయగలను కంటిన్యూ తీయకూడదు అలాగా చిన్న చిన్న క్లిప్లే
కానుకలిచ్చిరి చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా చక్కగా బెత్లెహేము పురమున చొచ్చిరి కానుకలిచ్చిరి. క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను. Michael Jackson. ఏయ్ ఆ చూడు ఎలా వేస్తున్నారు, ఆ చూడు ఎలా వేస్తున్నారు. పాపలా కాచేవాడన్నా ఏయ్ సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయి మన రారాజు పుట్టాడని దేశము నుండి జ్ఞానులు వచ్చినారమ్మ తారను అందరూ సందడి మూలము తెచ్చి ఇచ్చినారమ్మ జ్ఞానులు ఇచ్చినారమ్మ తీసుకు ఇచ్చినారమ్మ కట్టులు వేసి గణము చేసినారమ్మ సాగిలబడి పూజించారమ్మా సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయి మన రాజు పుట్టాడని సందడి మొదలాయి మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయి మన రాజు పుట్టాడని ఇటు ఇటు బాగానే ఉంది అనియా ర్యాంపులు ఉంటాయి ర్యాంపులే లేదు అందరికీ చూసాక చల్లగా శ్రీయేసుండు జన్మించరే ఈలో శ్రీయేసుండు జన్మించరే ఈలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక మయూరిలో మన కొరకొక్క శిశు పుట్టెను. మనకొచ్చామని రా ఏంటి ఇలా పైకెక్కేసారా ఏరా ఇటు ఉండాలి, మీరు కొంచెం ఇటు ఉండండి. అలాగే 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 శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే
ఈలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు గర్భమందున ఇమ్మానుయేలనిడి నామమందున ఇమ్మానుయేలనిడి నామమందున శ్రీయేసుండు రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో సత్రమందున పశువుల సాలయందున సత్రమందున పశువుల సాలయందున దేవుడు చిరకాలమున మహిమ పరాగ చేయుదు నీవు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను క్రీస్తునేడు పుట్టరు అమ్మాయి ఆఫ్ చెప్తారా నువ్వు గట్టిగా క్రీస్తునేడు పుట్టరు అందరూ చెప్పాలి క్రీస్తునేడు పుట్టరు క్రీస్తునేడు పుట్టరు ఇంకా గట్టిగా క్రీస్తునేడు పుట్టరు ఏం కనపడతా కేక మండలే ఉన్నా మీరు ఏమి నాకేం తెలుసురా పెద్దనాడు సైడ్ సైడ్ ఉండమ్మా బండికి సైడ్ ఇచ్చేయండి మంచిది కాదు సంతు బావా ఓదా ఇంకా మరీ చిన్న కూర్చున్నారా బాబు కూర్చున్నారా ఇది మరీ కొట్టదు గుట్ట కూర్చున్నారు పెద్ద రారాజు పుట్టేనని సందడి ఏ పంజేవారా చెర్రీదానా పంజేవా సోతాకొచ్చావా ఇలా చూడు నీకు గుద్దతో పడుతుంది అంతే ఆవిడ లెక్క కూడా సోతలేదు ఆవిడ పనిలో ములిపోయాడు అవి కూడా తీసేమన్నారా సరే సరే బుల్లిపండు మళ్ళీ బిజీగా ఉన్నాడు రే బుల్లిపండు వెళ్ళు అంతే మొత్తం మంది వద్ద సీట్
ఐ లవ్ యూ. అది వచ్చింది. యువ పురుషుడు.